ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మనకిచ్చినటువంటి చక్కటైనటువంటి టైటిల్ ఏంటంటే సంఘ పెద్దలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి? సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు అనబడిన వారు స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, వారి తరువాత ఉన్నటువంటి సమాజం యొక్క ప్రియమైన సభ్యులు కానివ్వండి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని, కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను నిందారహితుడును, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా సంఘ పెద్దలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో నేను అంటున్నాను, మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభువిచ్చినటువంటి గొప్ప పదవి, ప్రభువిచ్చినటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి పదవి ఏంటో తెలుసా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా కుటుంబ వ్యవస్థను దేవుడు నీకేం చేశాడు తెలుసా? చేతికి అందించాడు. నువ్వు సమాజాన్ని నువ్వు ఏలనక్కర్లేదు గాని నీ కుటుంబాన్ని ఏలుకుంటే నువ్వు సరిపోతుంది, ప్రపంచాన్ని ఏలినట్టే అన్నాడు. మీకు అర్థమవుతుందా? దానికి అర్థం ఏంటంటే, సాగరాన్నన్నా కూడా మనం వేదొచ్చు కానీ సంసారాన్ని మనము వేదలేము అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, సముద్రం కంటే పెద్దది, సముద్రం కంటే విశాలమైంది, సముద్రం కంటే గొప్పది పదవులు ప్రఖ్యాతులు కాదు కానీ వాటన్నింటికంటే అతీతమైనది ఏదైనా ఉంది అని అంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రశస్తమైనది. అందుకనే దేవుడు మనకి కుటుంబ వ్యవస్థనిచ్చాడు. ఈ కుటుంబ వ్యవస్థే ఈ రోజున నేటి సంఘంగా మనకి కనిపిస్తా ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి నాన్న, అమ్మ, అక్క, చెల్లి వీరందరూ కలిసి దేవుని నామాన్ని గణపరచడానికి వారి సంఘానికి వస్తారు కదా. మీరు మాత్రమే కాదు, మీ తరువాత ఇంకొక కుటుంబం వస్తుంది, ఇంకొక కుటుంబం వస్తుంది. ఈ రోజున ఇక్కడ ఇంచుమించు అనేకమైనటువంటి కుటుంబాలు కలయికే సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అంతా కూడా వాక్య విని ఇంటికి వెళ్ళిపోతాం, మన కుటుంబమే ఉంటుంది. కానీ ఆదివారం అనగా, శుక్రవారం అనగా ప్రభు కోరుకునేటువంటి కుటుంబ సభ్యులంగా మనం అందరం కూడా ఎక్కడికి ఏర్పాటు చేస్తాం తెలుసా? దేవుని సన్నిధిలో ఇక్కడికి వస్తా ఉంటాం. ఇక్కడ సన్నిధానానికి వచ్చినటువంటి సమయంలో కుటుంబాన్ని ఏలినటువంటి, లేకపోతే కుటుంబాన్ని పరిపాలిస్తున్నటువంటి అమ్మ, నాన్న అక్కడ లీడర్స్ అయితే, దేవుని మందిరాన్ని కూడా నడిపించడానికి ఇక్కడ కూడా చాలా మంది లీడర్స్ అవసరమని దేవదేవుడే తెలియచేస్తూ, అందుకనే ఇశ్రాయేలీలందరినీ కూడా నడిపించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషేనిచ్చాడు. ఇశ్రాయేలీలందరినీ నడిపించడానికి కాలేబునిచ్చాడు. ఇశ్రాయేలీలందరినీ నడిపించడానికి యెహోషువనిచ్చాడు. ఇశ్రాయేలీలందరినీ నడిపించడానికి ఆయా కాలాలలో ఉన్నటువంటి సంఘ పెద్దలను దేవుడు ఏం చేశాడు తెలుసా? నియమించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాన్ని అమ్మా నాన్న కాస్తున్నారు, మన సంఘాన్ని అయితే ప్రియ దేవుని బిడ్డల సమాజాన్ని అయితే కార్పొరేటర్ గారు కాస్తున్నారు, మన యొక్క జిల్లాని అయితే సీఎం గారు కాస్తున్నారు, మన యొక్క దేశానికైతే పిఎం గారు కాస్తున్నారు. అయితే సంఘాన్ని కాచేటువంటి వాడు ఎవరు? వాస్తవానికి చూడాలంటే ఇవన్నింటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క సంఘం. ఈ మందిరంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఖ్యాతిని ఉంచాడు, తన శక్తిని ఉంచాడు, తన బలమును ఉంచాడు. తాను ఏలే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి అన్నమాట. మీరు పరిశుద్ధంగా ఉండగలిగితేనే మీరు ఏలుతారు. మీరు పరిశుద్ధంగా ఉండగలిగితేనే సంఘాన్ని మీరు ఎదిరించగలుగుతారు, సంఘానికి మీరు ఆజ్ఞ ఇవ్వగలుగుతారు, సంఘాన్ని బలోపేతం చేయగలుగుతారు, సంఘాన్ని ఒక ఎక్విప్మెంట్ లోనికి నడిపించగలుగుతారు. అందుకని చాలా మంది అన్నారు తెలుసా, కమిషన్ అండ్ ఎక్విపింగ్ అనేటువంటి మాట ఇంగ్లీష్ లో ఉంటుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మనం అందరం కూడా దాన్ని బలపరచేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. దానిని ప్రియ బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలోనికి మనం వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాడు. అయితే ఈ రోజున ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప ఘనత నమ్మదగినటువంటి దేవుడు ఎవరి చేతికి ఇచ్చాడు తెలుసా? ప్రియ
ప్రియమైన బిడ్డలారా వారి యొక్క సంఘంలో ఉన్నటువంటి పెద్దలకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకనే సంఘ పెద్దలు అనబడిన వారు పెత్తనం చేయకూడదు, కానీ మన ఇంటికాడ పెత్తనము ఏమిటి మందిరంలో చేయడం కాదు, మన ఇంటికాడి యొక్క వ్యవస్థను ఇక్కడ చూపించడం కాదు, మన ఇంటికాడ చేసేటువంటి పనులు ఇక్కడ చేయడం కాదు, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, ప్రత్యేకంగా ప్రభు ఎన్నిక చేయబడినటువంటి రీతిలో మనము సంఘాన్ని నడిపించవలసినటువంటి ఆధిక్యత ఉంది. నేను అంటున్నాను, అక్కడ కుటుంబాన్ని నడిపించగలుగుతాం, అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ చీఫ్ మినిస్టర్ గారు నడిపించగలుగుతారు దేశాన్ని. అయితే ప్రియదేవుని బిడ్డలారా, అన్నింటికంటే కష్టమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే సంఘములో ఉన్నటువంటి సంఘ యొక్క ప్రియదేవుని పెద్దల యొక్క పని చాలా కష్టమంట. ఆ కష్టమైనటువంటి పని ఏంటో మీకు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని దేవదేవుడు అంటున్నాడు, సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి అంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు నేను చెప్పబోతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మీలో ఉన్నాయనుకోండి, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు, మీరు కూడా చాలా అదృష్టవంతులు. ఒకవేళ లేకపోతే నేర్చుకుందాము, ఒకవేళ ఇంకా నేర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉంటే, ప్రభా నీ సంఘాన్ని కూడా నేను నడిపిస్తాను ప్రభా, నీ సేవకునికి నేను తోడుంటాను నాయన, నీ సంఘంలో నేను కూడా ఆధిపత్యాన్ని నేను జరిపిస్తాను ప్రభా, నేను నీకు దాసురాలుగా ఉంటాను ప్రభా, నీకు గొప్ప సేవ చేస్తాను ప్రభా అని నీవు అనుకోగలిగితే దేవదేవుడు నీ జీవితంలో ఘనమైనటువంటి బలమైన కార్యాన్ని ఆయన జరిగిస్తాడని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన పిల్లలు గమనించండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసండి? నిందారహితులై ఉండాలి అంటున్నాడు. చూడండి, సంఘ పెద్దలు ఎలా ఉండాలంట? నిందారహితులై ఉండాలి. అంటే మీ మీద ఎవరు కూడా ఏం చేయకూడదంట? నిందలు మోసేవారిగా ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రియదేవుని బిడ్డలారా, పలానా ఆయన ఇదండి, పలానా ఆమె ఇదండి అనేటువంటి ఆలోచన, నింద అనేటువంటిది మీ మీదకు రాకుండా చూసుకోవాలి. ఎవరైతే నిందలు లేకుండా ఉంటారో, అందుకని ఆయన నిందలు లేని వాడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక తన సంఘాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచాడు కనుక తన సంఘాన్ని నడిపించేవారు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఇంకా అతి పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకనే మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనలో ఏ విధమైనటువంటి నిందలు కూడా ఉండకూడదు అన్నమాట. మిమ్మల్ని ఎవరు వేలెత్తి కూడా చూపించకూడదు అన్నమాట. అండి పలానా సంఘ పెద్దండి అని ఆలోచన ప్రియదేవుని బిడ్డలారా ఏ మాత్రం కూడా ప్రియదేవుని బిడ్డలారా డిస్ప్లే అవ్వకూడదు అన్నమాట. అంటే ఆయన ఎలా ఉండాలో తెలుసా? సాక్షాత్తు నిందారహితుడుగా ఉండాలి. ఆమె కూడా నిందారహితురాలుగా ఉండాలి. ఏ విధమైనటువంటి నింద ఆమె మీద ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, ఏలోకంగా మనం చూడగలిగితే చాలా మంది సంఘ పెద్దల మీద ఏం చేస్తారో నిందలేస్తా ఉంటారు. బాగా వినాలి. అటువంటి అవకాశాలు సంఘానికి ఇవ్వకూడదండి. అటువంటి అవకాశాలు సంఘ స్త్రీలు సంఘానికి ఇవ్వకూడదు. అంటే మనము దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కనుక, మనలను దేవుడు పిలుచుకున్నాడు కనుక, పిలుపుకు తగినట్లుగా, నమ్మకానికి తగినట్లుగా సంఘానికి, సేవకునికి, అటు దేవునికి మనము మధ్యవర్తిగా ఉన్నాం కనుక మన బాధ్యత అనేటువంటిది నిర్వహిస్తూ ముందుకు సాగిపోవాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. నిన్నటువంటి దినాన్ని నేను ఒక కాల్ అటెండ్ చేసి గతంలో నేను ఆ ప్రదేశానికి మీటింగ్స్ కి వెళ్ళా. ఇప్పుడు కూడా నేను వెళ్ళాలి, 3వ తారీఖున వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఒక ఆయన ప్రియదేవుని బిడ్డలారా చాలా 12 ముసలాయన. బాగా వినండి, నేను అడిగాను, అన్నయ్య ఎవరైనా అంత ఉత్సాహంగా అంత ఉల్లాసంగా పని చేసేస్తున్నాడు అని నేను అడిగినప్పుడు ఆయన నాతో మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆయనే మా సంఘ పెద్ద అన్నాడు. అబ్బా ఎంత బాగా చేస్తాడో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా. ఇక వైట్ అండ్ వైట్ మాట, కిందేమో లింగి పంచి కట్టాడు, పైనేమో షాల్వా లాంటిది వేసాడు, చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. మొత్తం అంతా కూడా ఒక 16 ఏళ్ల కుర్రోడు ప్రియదేవుని బిడ్డ ఎలా పరిగెడుతున్నాడో అలా పరిగెడుతున్నాడు. ఆయనకి ఉన్నటువంటి వయసు ఎంత అంటే ఇంచుమించు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల్లో ఆయన 16-20 సంవత్సరాల కుర్రోల్లో పరిగెడుతున్నాడు. చాలా ఆనందం వేసింది. మొన్న దినాన్ని ఎందుకో సందర్భంలో ఆయన గుర్తొచ్చి పాస్టర్ గారితో మాట్లాడి ఫోన్ చేసి అడిగాను, మీ సంఘ పెద్దలు ఎలా ఉన్నారా అంటే, పాస్టర్ గారు అంటున్నారు, సంఘ పెద్దలా ఎలా ఉన్నాడా? ఆయనకే బాబు, ఆయన బాగానే ఉన్నాడు, 3 అంతస్తుల మేడ కట్టుకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ సంఘం పక్కన ఉన్నటువంటి ప్రియదేవుని బిడ్డలారా ఇంచుమించు 8 ఎకరాలు ఆయనదేనంట, 8 రకాల జాము తోట ఆయనదేనంట. ఆయన బాగా పండిస్తాడంట, బాగా లాభాలు వచ్చినాయంట, అంతా బాగా వచ్చాయంట. సంఘంలో కూడా చాలా అద్భుతంగా ఇస్తాడంట, అద్భుతంగా పనిచేస్తాడంట, అందరినీ ప్రేమిస్తాడంట, అన్ని లక్షణాలు ఉన్నాయి. మరి ఏంటని అంటే ఆయన కొంచెం వారానికి ఇప్పుడు ఒక్క వారమే వస్తున్నాడే తప్ప
మిగతా 3 వారాలు మానేస్తున్నాడు ఆయన అని చెప్పాడు. అన్నాను. అంటే ఏమీ లేదు, సంఘంలో ఇంకొక ఆయనకి గొడవ వచ్చిందంట. ఈ సంఘ పెద్ద ఏమో విశ్వాసతో గొడవ పెట్టుకున్నాడు, విశ్వాసం ఏమో వస్తుంది కానీ సంఘ పెద్ద రావడం మానేశాడు. కారణం ఏంటంటే ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, నీకు ఆ విశ్వాసం ఎక్కువైపోయింది, నేను సంఘ పెద్ద నన్ను చాలా లోపుగా చూసావు, నాకు అసలు కనుక మీరు ఆలే చూసారే తప్ప ఇన్ని రోజులు సేవ చేసే నన్ను చూడలేదు అనేటువంటి మనసులో పెట్టుకుంటాడు. మొత్తానికి 1 వారం ఏదో నామకార్థంగా వస్తున్నాడంట, మిగతా 3 వారాలు మానేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. సేవకుడు మీకు అప్పగించినటువంటి పరిచర్య ఇది కాదు, దేవదేవుడే మిమ్మల్ని ఎన్నిక చేసుకుంటూ అప్పగించిన పరిచర్య. మీరు సేవకుని చూసి పరిచర్య చేయొద్దు, కానీ దేవదేవుణ్ణి చూసి పరిచర్య చేయగలిగితే, సంఘాన్ని చూసి పరిచర్య చేయగలిగితే, ఏమంటే సంఘ బిడ్డలను చూసి పరిచర్య చేయగలిగితే, ఏలేవాడు కావాలి, పోషించేవాడు కావాలి, నడిపించేవాడు కావాలి. నాయకుడు అనబడిన వాడు ఎలా ఉండాలో తెలుసండి, నిందలేనటువంటి వాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పలానా ఆయన నిందలో ఉన్నాడండి, ఆయన ఇది చేశాడండి, అది చేశాడండి, ఇలా అండి, అలా అండి అని చెప్పక్కర్లేదు. ప్రియమైన బిడ్డలారా, అంటే మన మీద ఏముండకూడదు తెలుసా, నిందే ఉండకూడదంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని, ఇందాక జాన్ తోటలో ఉన్నటువంటి తాతయ్య గారి కోసం చెప్పాను కదా. కనుక నేను చెప్పేటువంటి మాటల మీద వెలగలిగితే మనం ప్రియమైన బిడ్డలారా, స్వార్థం చేత, అసూయ చేత ఒకరిని ఒకలాగా, ఇంకొకలాగా, అబ్బాయిలేమో ఒకలాగా, అమ్మాయిలేమో ఒకలాగా, యూత్లేమో ఒకలాగా, చిన్నపిల్లలేమో ఒకలాగా కాదు. ప్రియమైన బిడ్డలారా, అందరూ మనకు పిల్లలే. ఎవరికి పిల్లలు? మీ పిల్లలే. మీ పిల్లలు మీరు ఎలాగైతే చూసుకుంటారో, మీ పిల్లల కంటే ఎక్కువగా సంఘ బిడ్డలు మీరు చూసుకోగలిగితే వారిలో ఏ విధమైన నింద ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక రెండోదిగా ప్రియమైన బిడ్డలారా, కింద మాట అంటున్నాడు, 6వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఎలా ఉండాలంటే అయ్యగారు, ఒకే భార్యను కలిగి ఉండేటువంటి వాడుగా ఉండాలి. ఒకే భార్యను కలిగి, ఒకే భార్యతో ప్రియమైన బిడ్డలారా తన సంతోషాన్ని, తన కలిగినటువంటి సమస్త దుఃఖాన్ని పంచుకునేవాడుగా ఏకపత్ని వ్రతుడై ఉండాలి అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. వాడు మాత్రమే సంఘాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? వెళ్తాడు. ఒకవేళ తనలోనే ఏదైనా ప్రియమైన బిడ్డలారా ఏమిటి లేనిపోయినటువంటి టెన్షన్స్ ఉన్నాయనుకోండి, లేనిపోయినటువంటి లోకాస్ ఉన్నాయనుకోండి, లేనిపోయినటువంటి అన్ని ఉన్నాయనుకోండి, తను ఎలా సంఘాన్ని వెళ్తాడు? కనిపించేదంతా కూడా తన భార్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎలా కనిపించాలో తెలుసండి, దైవముతో సమానంగా ఎంచుకోవాలంట, దైవ సంభూతుల్లా ఎంచుకోవాలంట, దేవునికి పరిచర్య చేసేవారిగా ఉండాలంట. అలా చేసినప్పుడు, ఇందాక అన్నాం కదా మొట్టమొదటి మాట, అలా అన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి నిందలు మన మీదకి ఏమాత్రం కూడా రానే రావు. మాటలో గాని, ప్రవర్తనలో గాని, పలుకులో గాని, విధానంలో గాని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఏ విధమైనటువంటి గొడవ మాత్రం ఉండదు. నీకు విషయం జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి, బాగా వినాలి కదండి. ఏకపత్ని వ్రతుడు అంటే ఒకే భార్యను కలిగి ఉండాలంట, ఒకే భార్యను వివాహం చేసుకోవాలంట, ఒకే భార్యతో ఉండాలంట, ఒకే భార్యను ప్రేమించాలంట, ఒకే భార్యతో చనిపోవాలంట. ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఇక కలలోనైనా, ఇళ్ళలోనైనా, అటు సాంగ్ లోనైనా, ఇటు జూట్ లోనైనా, ఇక దేంట్లోనైనప్పటికీ కూడా ఎవరితో సాంగ్ చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. అంటే ఇక నీ భార్య నీకు ప్రత్యక్ష దైవం అన్నమాట. అలా ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. ఒక రోజు ఇలాగే మీటింగ్ జరుగుతున్నాయి. ఇలా మీటింగ్ జరుగుతుంటే ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే ఇంచుమించు 100 కిలోమీటర్ల నుంచి వస్తున్నాడు ఆ మందిరానికి. 100 కిలోమీటర్ల నుంచి వస్తున్నటువంటి ఆయన ఆ సేవకుని మాట విని, ఏమండి టీవీలో మీ ప్రసంగం చూశానండి పాస్టర్ గారు, చాలా అద్భుతంగా చెప్తున్నారు మీరు, మీకోసం నేను 100 కిలోమీటర్ల నుంచి ఏం చేస్తున్నాను తెలుసా, ఆటో వేసుకుని వచ్చేస్తున్నానండి అన్నాడు. అబ్బా, 100 కిలోమీటర్ల నుంచి వస్తామంటే కదండి ఎంత ఆశ అండి, ఎంత ఆశ. చాలా అద్భుతంగా ఆస్వాదించబడ్డాడు సేవకుడు. ఈ సమయంలో ఒక విషయం జరిగింది. కొన్ని నిమిషాల తర్వాత సేవకుడు నిలబడి కొన్ని వారాల తర్వాత కొన్ని వాక్యాలు చెప్తున్నాడు. సంఘం ఇలా ఉండాలి, సంఘంలో ఉన్న పురుషులు ఇలా ఉండాలి, స్త్రీలు ఇలా ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు ఇలా ఉండాలని కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇలా చెప్తున్నటువంటి సమయంలో ఆ మాట ఏం చేసింది తెలుసా, అతనికి ఏం చేసింది, గుచ్చుకుంది. వెంటనే 100 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి వాడు దేవుని బిడ్డలు గమనించారు, 2-3 వారాలకే మానేశాడు.
అయితే ఈ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారు 100 కిలోమీటర్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాళ్ళ సంఘం వాళ్ళ ఊరు వెళ్ళాడు ఒక రోజు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊర్లో ప్రసంగం చేస్తున్నాడు. ఎందుకు ప్రసంగికులు ఎవరో తెలియలేదు ఎవరికి, వచ్చినటువంటి వ్యక్తికి. అయితే ప్రియమైన బిడ్డలారా, వారు భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత పాస్టర్ గారు వెళ్ళారు కదా, ఒకప్పుడు 100 కిలోమీటర్ల దగ్గర నుంచి వచ్చాడు కదా, ఆ పాస్టర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడి వాక్యం చెప్తున్నట్టంట. ఇక నిలబడి వాక్యం చెప్తున్నటువంటి సమయంలో చూడండి పాస్టర్ గారు ఎలా వస్తారు, అందరూ నుంచి మధ్యలో వచ్చేస్తారు కదా. మధ్యలోకి వచ్చి నా ఎదురుగా కూర్చుంటే నువ్వు వందనాలు చెప్తావు, నువ్వు వందనాలు చెప్తావు, నువ్వు బలి అయిపోయావు. ఇంకా లెగిచి వెళ్ళడానికి వేరే ఏమాత్రం ఆస్కారం లేదు, ఇక్కడ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంకా అక్కడ ఉండిపోయావు, బిక్క చచ్చిపోయారు వాళ్ళిద్దరు. అలా కూర్చునిపోయారు. కూర్చున్న తర్వాత ఇంకా తప్పదురా బాబు అనుకుని ప్రార్థన చేయించుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, చాలా రోజులు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, మీరు ఎందుకు రావట్లేదమ్మా చర్చికి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా, అబ్బాయి ఏం లేదండి, ఏమా వాక్యం నచ్చలేదా, అబ్బాయి ఏం కాదండి, ఇంకేంటమ్మా దేనికి సంగతులు ఎందుకు మానేస్తారని అంటే, ఏం లేదండి కొంచెం దూరం అయిపోతుందండి అందుకనే మానేసాం. ఒకప్పుడు 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వారు ఇప్పుడు ఎందుకు రావట్లేదమ్మా అని అంటే దూరం అయిపోతుందండి అన్నారు. వాస్తవం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఒక ఆదివారం వాళ్ళ కోసం తెలుసుకునేటువంటి పాస్టర్ గారు నిజంగా వాక్యం చెప్పారంట. మనకి ఒక భార్య ఉండాలి తప్ప 2 భార్యలు ఉండకూడదు సంఘ పెద్దలారా అని చెప్పినప్పుడు, నిజానికి వాస్తవానికి ఏంటంటే ఆయన ప్రియమైన వాళ్ళ ఊర్లో 2 భార్యలు తీసుకెళ్తే అందరికీ తెలిసిపోతుందని ఏమిటి 100 కిలోమీటర్ల నుంచి ఏమిటి ఇంకొక 100 కిలోమీటర్లు ఎవరిని తీసుకొచ్చేస్తున్నాడు చెప్పాలి, 2 భార్యలు తీసుకొస్తారు. అందరూ కూడా ఏమనుకున్నారంటే వెనకతల పాసింజర్స్ ఏమో అనుకున్నారు, ఆటో డ్రైవర్ కదా, వెనకతలు ఏమో పాసింజర్స్ ఏమో అనుకున్నారు. వాస్తవానికి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆయనకి 2 భార్యలు ఉన్నారని. రెండవ లక్షణం ఏంటంటే మనం ఎలా ఉండాలో తెలుసా, ఏక పత్ని పురుషుడై ఉండాలి, ఏక పత్ని స్త్రీగా కూడా ఉండాలి. స్తోత్రం. మూడో విషయం చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక 1:6 చూడగలిగితే విశ్వాసులైనటువంటి పిల్లలు కలిగిన వారుగా ఉండాలంట. ఎలా ఉండాలంట, విశ్వాసం. బాగా విన్నారు, పిల్లలు గలవాడై ఉండాలి అంటున్నాడంట. వాస్తవానికి ఆయనకు పెళ్ళయ్యి పిల్లలున్నా పర్వాలేదు, ఆ పిల్లల కంటే మన పిల్లల్నే బాగా చూసుకోవాలంట, అంటే సంఘ పిల్లల్నే బాగా చూసుకోవాలంట. ఒకవేళ పెళ్ళి అయిపోయి ఆయనకు పిల్లలు లేరనుకోండి, అయినప్పటికీ పర్లేదంట. కానీ నాకు ఎంతమంది దేవుడు, ప్రభా నాకు పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ గర్భఫలం రాలేదనైనా, అయినప్పటికీ పర్లేదనైనా నేను ఇంతమంది పిల్లలు కలిగినటువంటి వాడిగా ఉన్నానని ఆయన సంతోషించాలంట. అంటే ఆయన పిల్లలను చూసుకోవడం కాదు, కానీ ఆయన పిల్లల కంటే దేవుని పిల్లలు అనబడిన తన సంఘాన్ని చూసుకునేటువంటి ఏమండి పురుషుడై ఉండాలి. అటువంటి వాడే ఏమండి సంఘ పెద్దగా ఏం చేయబడతాడో తెలుసా, చలామణి అవుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే 8వ వచనానికి వస్తుంటే ప్రియమైన బిడ్డలారా, అక్కడ వ్రాయబడి ఉంది ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలంట. ఏం చేయాలంట, ఆహ్వానించేవాడిగా ఉండాలంటుంది చెల్లి కదండి. ఇంటికి వచ్చేవారికి పెట్టేవారిగా ఉండాలి, పరవనం అంటుంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది ఆహ్వానిస్తారు, ఆహ్వానించిన తర్వాత ఏం పెడతారు తెలుసండి, మనం అనుకుంటాం అబ్బా ఈ రోజున మా సంఘ పెద్ద గారి ఇంటికాడ ఏంటి విందు ప్రార్థన పెట్టుకున్నాడు, అయితే కక్క ముక్క అన్ని శుభ్రంగా పెడతాడు అనుకుంటాం. ప్రియదేవుని బిడ్డలు గమనించండి, అందరికి అన్ని పెడతాడు. కానీ ఏంటంటే నువ్వు అప్పుడప్పుడు ఆయనతో సంఘంతో ఏం చేస్తావు, అప్పుడప్పుడు ఆయన తిట్టుకుంటావు కొట్టుకుంటావు కాబట్టి అందరికి ఒకలా పెట్టి నీకు ఒకలా పెడతాడు. అప్పుడు ఏం చేస్తావు, కొంచెం మనసులో బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. అటువంటి చేయకూడదు ప్రియదేవుని బిడ్డలు. మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినప్పటికీ కూడా మనం మాత్రం చాలా చక్కగా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా చాలా మంది బైబిల్ గ్రంథంలో ఏం చేశారు తెలుసా, ఆతిథ్యం ఇచ్చారు. మన దేవుడు కూడా ఏక పత్ని వ్రతుడిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసయ్యలో నిందలు ఉన్నాయా చెప్పండి, ఆయనలో నిందలు లేదు. ఆయనలో నిందలు లేవు కాబట్టి సంఘంలో నిందలు ఉండకూడదు, సంఘంలో ఉన్నటువంటి పెద్దల్లో నిందలు ఉండకూడదు. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి, ఏక పత్ని వ్రతుడిగా ఉన్నాడు కనుక సంఘం కూడా అలాగే ఉండాలి. మనం ఆ దేవుణ్ణి ఎరిగిన వాడిగా ఉండాలి తప్ప ప్రియదేవుని బిడ్డలారా, ఇకపోతే ఏమండి కలిగినటువంటి వారందరినీ కూడా కలిగి మనం ఉంచుకునేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా కలిగి ఉండకూడదని దేవుని విషయంలోని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే మూడో విషయం ఏమంటాడు తెలుసా, విశ్వాసులైనటువంటి ఎలా ఉండాలంట, పిల్లలుగా ఉండాలి. విశ్వాసులైనటువంటి పిల్లలుగా ఉండాలి. విశ్వాసులే వారి పిల్లలు, విశ్వాసులే వారి యొక్క పిల్లలుగా మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఈ లక్షణాలను ఏ యొక్క సంఘ సేవకుడు
సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్ద అయితే అనుభవిస్తాడో ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇక మామూలు కార్యం చేయడం అన్నమాట. దేవుడు చాలా బలమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. తన పిల్లలే తన సంఘం అనుకుంటాడు, తన దేవుడే తనకు రక్ష అనుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలన్నాను కదా. ఎవరు ఆతిథ్యం ఇచ్చేవాడు అనే విషయాన్ని చూడగలిగితే, మనల్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు మాత్రమే మనకి ఏం చేస్తారు, మనల్ని గుర్తిస్తారు కదండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే మన అందరినీ కూడా పేరు పేరు చొప్పున వాళ్ళని మర్చిపోయి వీళ్ళని వదిలేసేటువంటి తత్వం ఉండదు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన అందరినీ సమానంగా ప్రేమించాడు కనుక, ఆయన అందరి కొరకు సిలువ మోసాడు కనుక, అందరి కోసం ప్రాణం పెట్టాడు కనుక, ఆయన కుమారుడుగా సంఘ బాధ్యతలు తీసుకున్నటువంటి ఈ వ్యక్తి కూడా అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు అనమాట. అందుకే నేను అంటున్నాను, ఏమిటో తెలుసా? ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. అంటే అతిథి ప్రియుడు అన్నారు. దానికి అర్థం ఏంటో తెలుసా? అతిథి ప్రియుడు. ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో ఆయన మన అందరికి ఎలా ఉన్నాడు తెలుసా? ప్రియుడుగా ఉన్నాడు. ప్రియమైన యేసయ్య, ప్రియమైన యేసయ్య యొక్క ప్రియమైనటువంటి కుమారుడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆహ్వానం చేస్తాడు. వచ్చిన వారందరికీ కూడా ఆతిథ్యం ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, అదే 8వ అధ్యాయంలో 1వ అధ్యాయం 8వ వచనంలో చూడగలిగితే, మంచిని ప్రేమించే వాడిగా ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలంటే చెప్పండి, ఏంటండి? మంచిని ప్రేమించేవాడిగా ఉండాలి. మంచిని ప్రేమించేవాడిగా ఉండాలంటే ఇక్కడ ఒక అర్థం చెప్పబడింది. ఏంటో తెలుసండి? ఏం చెప్పబడింది? సజ్జన ప్రియుడు అన్నాడు. సజ్జన అంటే మంచిని ప్రేమించేవాడు. ఈ సమయంలో సంఘ పెద్దలు అనబడిన వారు మీరు దేని ప్రేమించాలి చెప్పండి? దేని ప్రేమించాలి? మంచినే ప్రేమించాలి. అంటే చెడ్డను ప్రేమించకూడదు కదండి. ఈ సమయంలో నేను అంటున్నాను, ఎక్కువగా చెడ్డను ప్రేమిస్తున్నామేమో. మనం దేవుని బిడ్డలం కనుక మంచిని ప్రేమించే వారిగా మాత్రమే ఉండాలి. మంచి కోసం మాత్రమే పరిగెట్టాలి. మంచిని చెప్పడానికి మాత్రమే వెళ్ళాలి. మంచిని చేయడానికి మాత్రమే వెళ్ళాలి. మంచి కార్యాలు పురుగొల్పడానికి 10 మందిని తీసుకుని వెళ్ళాలి. ఎవరైనా ఆపదలో ఉంటే వారందరినీ ఆదుకోవడానికి సంఘాన్ని పురుగొల్పి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి ఆలోచన సక్రియలను మనం చేయవలసిన వారంగా ఉన్నాం. కనుక ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దకు ఉండవలసినటువంటి 5వ లక్షణం ఏంటో తెలుసండి? సజ్జన ప్రియుడు. చెప్పండి, ఏంటంట? సజ్జన ప్రియుడు. సజ్జన ప్రియుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? మంచిగా ప్రేమించే. అంటే ఇంకా ఆయన ప్రేమలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు ఉండవు అనమాట. ఒకరినొకలాగా ఇంకొకరినొకలా చూడడం అనమాట. అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడనమాట. అందరినీ ఒకే విధంగా ఆదరిస్తాడనమాట. అందరినీ ఒకే విధంగా ప్రియని పెట్టారా దేవుని ప్రేమ కలిగి ఆయన ప్రేమిస్తాడు. నిజంగా చెప్పంటారా? దేవుని ప్రేమ ఆయనలో ఉందనుకోండి, ఆయన ప్రేమ చూపించడానికి దేవుని ప్రేమే కనిపిస్తుంది అందరికి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈయనే ప్రేమిస్తున్నాడు అనుకోండి, దేవుని ప్రేమ మరుగైపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమ చూపించేటువంటి సంఘ పెద్ద కావాలా, లేకపోతే తనంతట తానుగా చూపించేటువంటి సంఘ పెద్ద కావాలా? ఏమండి? దేవుని ప్రేమ నిజంగా మనం కనపరచగలిగితే మన ప్రేమ అంతా కూడా ప్రక్కకి వెళ్ళిపోతుంది. దేవుని ప్రేమను మాత్రమే మనలోకి వస్తుంది. ఆ ప్రేమే సంఘానికి ఏం చేస్తుందో తెలుసా? అంటి పెట్టుకుని ఉంటుంది. ఆ ప్రేమే అందరూ ఆస్వాదిస్తారు. ప్రియమైన బిడ్డలారా, మన ప్రేమ అనుకోండి, ఒకరినొకలా ప్రేమిస్తాం, ఇంకొకరినొకలా ప్రేమిస్తాం. ఇష్టపడితే వారికి పెడతాము, కష్టమైతే ఆ దగ్గర నుంచి తీసేసుకుంటాం. అయితే దేవుని ప్రేమ అలా ఉండదంట. ఇప్పుడు సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి 5వ లక్షణం ఏంటో తెలుసండి? ప్రేమించేవాడిగా ఉండాలి. సంఘ పెద్దలు అనబడినటువంటి స్త్రీలు గాని పురుషులు గాని ఎలా ఉండాలంటే ప్రేమించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవదేవుడే మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎలా ప్రేమించగలుగుతున్నారు? సంఘాన్ని ఆయన ప్రేమించాడంట. యోహాను సువార్తలో అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనుంది. ఈ రోజు దేవుడే తన లోకాన్ని ఎంతో ప్రేమిస్తే, ఈ రోజున సంఘాన్ని నీవు నేను మరింతగా ప్రేమించాలనే ఆలోచన కలిగి ఉండాలని నేను ప్రభు పేరిట మనం చేస్తాను. ఇకపోతే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక ప్రత్యేకమైన మాట అక్కడ వ్రాయబడి ఉంది. 6వ మాట ఏంటో తెలుసండి? స్వస్థ బుద్ధి కలిగిన వాడై ఉండాలి. ఏంటి చెప్పండి? స్వస్థ బుద్ధి. రాసుకుంటున్నారా? రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఎన్నోదంట? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అని అంటే జబ్బు లేని బుద్ధి అనమాట.
సంఘంలో దేవుడు తన రక్తాన్ని అందరి కోసం చిందించాడండి. ఆయనకు కులం లేదు, ఆయనకు గోత్రం లేదు, ఆయనకంటూ ఏ విధమైనటువంటి తారతమ్యం లేదు. ఈ రోజున ఆయన ద్వారా వచ్చినటువంటి మనమే ఈ రోజున చాలా కులాలు పెట్టుకుంటూ, ఏమంటే మతం పెట్టుకుంటూ, ఇది పెట్టుకుంటూ, అది పెట్టుకుంటూ, ఇలాగ మనము వర్గంతో వర్ణంతో దేవుణ్ణి ఏం చేస్తాం తెలుసా, దూరం చేస్తున్నాం. వాస్తవానికి ప్రియమైన బిడ్డలారా, దేవుడు దేనికి చెందిన వాడు కాదండి. దేవుడు స్వస్థ బుద్ధి కలిగిన వారికి మాత్రమే ఆయన దగ్గరకు ఉండేటువంటి వాడు. అటువంటి దేవుడు తన సంఘాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరికి ఇచ్చాడు? సంఘ పెద్దలకు ఇచ్చాడు. సంఘ పెద్దలు స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఏమండి, ఏ విధమైనటువంటి అస్వస్థత బుద్ధి నుండి తొలగిపోయి స్వస్థత బుద్ధి మాత్రమే కలిగి ఉండే వారిగా ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తారనమాట. దేవునికి వందనం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన హృదయాలు ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. మలినం అయిపోకూడదండి, మాసిపోకూడదండి. ఏమంటే దానికి ఏ విధమైనటువంటి చాడ్యము గాని, దానికి ఏ విధమైనటువంటి మత్సరం గాని, ఏ విధమైనటువంటి ఏది ఉండకూడదు. మన హృదయం ఎప్పుడు కూడా ఇప్పుడేంటి అప్పుడేంటి, నేను చూసినటువంటి ఆ రోజును మొదలుకొని ఈ రోజు వరకు సంఘాన్ని అప్పగించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? అలాగనే ఉన్నాడండి. మనుషులైతే మారారు కానీ వారిలో ఉన్నటువంటి ఆయన మాత్రం మారలేదండి. నిజంగా ప్రియమైన బిడ్డలారా, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడనంట. ఆయన మొన్న నిన్న ఏడు ఏకరీతిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎప్పుడు మారలేదు. ఆయనే మారలేంది. ఈరోజు నీవు నేను మారితే ఏంటి? ఈరోజు నువ్వు నేను మారిపోతున్నావు కదండి. ఈ రోజు నువ్వు నేను చేంజ్ చేస్తాను తెలుసా? మారిపోయేటువంటి తత్వాన్ని కలిగిన వారుగా, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మారిపోయేటువంటి తత్వాన్ని కలిగినటువంటి వారుగా, మారిపోయేటువంటి తత్వాన్ని కలిగినటువంటి వారుగా మనం మన జీవితంలో ఏం చేస్తామో తెలుసా? కార్యాలు చేసేటువంటి వారంగా ఉన్నాం. నేను అంటున్నాను, ఈ రోజున స్వస్థ బుద్ధిని కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను. 5 విషయాల నుంచి 6వ విషయం విన్నాం. ఇకపోతే 7వ విషయానికి వస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. 7వ విషయం ఏంటి తెలుసండి? నీతిమంతునిగా ఉండాలంట. దేవుడంట నీతిమంతుడు అని చాలా మంది భక్తుల్ని ఏం చేశాడు తెలుసా? ఆయన అభినందించాడు, సాక్ష్యం ఇచ్చాడంట. యోబు నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు. ప్రియమైన బిడ్డల, ఇలా పోతే చాలా మందిని నీతిమంతుడు అన్నాడు దేవుడు. మరి దేవుడు అంతటి వాడే ఒక మనిషిలో ఇంత పాపం ఉంటే ఆ మనిషిని చూసినటువంటి దేవుడు ఆ పిలుపును అంగీకరించినటువంటి మానవుని చూసి ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు అన్నాడు. ఎందుకు నీతిమంతుడు అన్నాడు అనే విషయాన్ని చూడగలిగితే ఒకే ఒక మాట, దేవునికి వారు ఏం చేశారు తెలుసా? లోబడ్డారు, దేవుని పనికి వచ్చారు, దేవుని పనిని చేశారు, దేవుని సేవలో వారు ఉన్నారు. కనుక దేవుడు వారిని అందరినీ కూడా నీతిమంతులుగా ఎన్నుకున్నాడు. నేను ఇందాక అన్నాను కదా, రాజకీయం చేస్తే నీతి రాదండి కదండి. ఒకవేళ ఈ పదవి వదిలేసి, ఏమంటే ఇది పదవి అనుకోకూడదు, ఇది మనం ఏమనుకోవాలి తెలుసా? ప్రభు ఇచ్చినటువంటి పాద సేవ అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, పదవి కంటే చాలా గొప్పది ఇది కదండి. పరిశుద్ధుడైనటువంటి దేవుని సంఘాన్ని తేలడం అంటే సామాన్య విషయం కాదు. ఇంటిని వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఏమంటే మనం ఇంటినైనా వెళ్ళొచ్చు, సముద్రాన్ని వెళ్ళొచ్చు, లేకపోతే మన స్టేట్ అంటే వెళ్ళొచ్చు, లేకపోతే 1 డే కానీ లేకపోతే 1 రోజు సీఎం చేతి మీరు వెళ్ళలేరా? ఏమంటే ఒక రోజు కానీ లేకపోతే 10 రోజులు కానీ మిమ్మల్ని ప్రధానమంత్రి చేతి మీరు వెళ్ళలేరా? ప్రధానమంత్రి కుర్చీలో కదండి. అందరూ వెళ్ళేస్తాం అంటే అందరూ వెళుతారు. అందరికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఎవరు తెంగరులేం కాదు, అందరం వెళుతాం. అయితే నేను అంటున్నటువంటి మాటను తెలుసా? దేవుని మందిరం వెళ్ళడం అంటే చాలా కష్టం అండి. ఎందుకు తెలుసా? ఇది నియమ నిబంధనలు ఉన్నటువంటి సంఘం. ఇక్కడ ప్రియ బిడ్డలారా, దేవుడు కోరుకునేటువంటి ఆ బిడ్డలుగా ఉండాలి. దేవుడు ఎన్నిక చేసుకునేటువంటి వారంగా ఉండాలి. అక్కడైతే అన్యాయాలు, అక్రమాలు, ఏమిటి మారణహోండలు ఉంటాయేమో, కానీ ఇక్కడ సంఘంలో అటువంటి రాజకీయాలు ఉండవు. అందుకనే సంఘాన్ని మనం చాలా సార్లు ఏం చేస్తాం తెలుసా కదండి? మన పలుకుబడితో, మనకున్నటువంటి అహంకారంతో, మనకున్నటువంటి గర్వంతో ఒక్కసారి మనల్ని కూడా ఏం చేస్తాం తెలుసా? పొల్యూషన్ చేద్దామని అనుకుంటాం. దేవుని యొక్క రాజ్యము పొలిటీషియన్స్ కి సంబంధించింది కాదు. దేవుని యొక్క రాజ్యము ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, పొల్యూషన్ అయిపోయేది కాదు. ఈ రోజున చాలా మంది ఏం చేస్తుంటారు? పొల్యూషన్ చేస్తున్నారు కదండి. పొగలు తెప్పిస్తున్నారు, సెగలు వచ్చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలు, సేవకులు నీరసాలు వచ్చేస్తున్నాయి. ఎంతో మందికి ఎన్ని చెప్పినప్పటికీ మారలేనటువంటి జనాలుగా ఉండిపోతున్నారు, మారలేనటువంటి స్వభావాలుగా ఉండిపోతుంది. ఏదనంటే మందిరాలు మానేయడం, ఏదనంటే ఎక్కడికో వెళ్ళిపోవడం, ఏదో చేయడం. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. కనుక ప్రభు యొక్క వాక్యంలో నుంచి మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే ఒకే ఒక మాట, నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుడుగా ఉండాలి. నేను ఒక మాట చెప్తున్నాను, నిన్ను సంఘ పెద్ద పట్టించుకున్నా పట్టించుకుపోయినా నువ్వు దేవుని కోసం రా, అంతే.
కదండి. నువ్వు కూడా ఒక సంఘ పెద్దగా ఉన్నప్పుడు నువ్వు పట్టించుకుంటే పట్టించుకో, ఒకవేళ పట్టించుకోలేదనుకోండి మీరు కూడా అలా ఉండండి. కాబట్టి నీవు దేవునికి అప్పగించు, వారు దేవునికి అప్పగిస్తారు, దేవుడు మిమ్మల్ని అందరినీ సమాధానం పరుస్తాడు. దేవుని పిల్లలు మనందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతులుగా. యోసేపు నీతిమంతుడు అని ఉంది ప్రియదేవుని బైబిల్లో. నీతిమంతులకే తన రాజ్యాన్ని అప్పగించాడండి, అవినీతి పరులకు ఇవ్వలేదండి ప్రియదేవుని బిడ్డలారా. అవినీతి కుంభకోణంలో ఎంతో మంది దొరికేశారు కదా, డబ్బులు చాలా మంది దొరికేశారు, సుఖభోగాల్లో చాలా మంది దొరికేశారు, ఏమంటే అనేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది దొరికేశారు. కానీ నేను అంటున్నాను, దేవుని వాక్యంలో చూడగలిగితే నీతిమంతులుగా మనం ఉంటామని తెలిసే దేవుడు సంఘాన్ని అప్పగించాడు మనకి. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ప్రియదేవుని పిల్లల ఏ విధమైనటువంటి శత్రువులు హాని చేయకుండా అందరం సింహాలాగా ఎదురు చూస్తుండవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8వ విషయంలో తెలుసండి, 8వ విషయం అదే అధ్యాయంలో చూడగలిగితే పవిత్రుడుగా ఉండాలంట. ఎలా ఉండాలంటే చెప్పండి అమ్మా, చెప్పండి ఎలా ఉండాలి? పవిత్రుడు. ఇక ఎంత పవిత్రుడిగా ఉండాలి? అపవిత్రమే లేనివాడిగా పర్లేదు చెప్పచ్చండి, అపవిత్రమే లేనివాడిగా ఉండాలి. ఇక అపవిత్రం ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు లోకంలో? చాలా మంది ఉన్నారు. ఒకవేళ నేను అంటున్నాను, ఒకవేళ మీలో అపవిత్రం ఉన్నా, లేదు ప్రభు నీ సేవ చేయాలనుకుంటున్నాను, నాలో అన్ని లక్షణాలు ఉన్నాయి ప్రభు, సేవకుడు చెప్పిన అన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ ఈ రోజు నుంచి నేను అలా ఉండాలనుకోవట్లేదు నేను కదండి. నీకు దాసుడిగా ఉండాలనుకుంటున్నాను, నీకు దాసురాలుగా ఉండాలనుకుంటున్నాను, నన్ను పవిత్రపరచునైనా అని నువ్వు నిజంగా అడగలిగితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. పవిత్రంగా ఉండాలంట. పవిత్రమైనటువంటి హృదయం, పరిశుద్ధమైన హృదయం కదండి. పవిత్రమైన పరిశుద్ధమైన హృదయంతో నిన్ను కొలిచే భాగ్యము ప్రభువా నాకు దయచేనైనా అని మనం అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు జరిగిస్తాడని ప్రభు పేరిట నేను మనం చేస్తాను. ఇకపోతే 9వదిగా ఆశ నిగ్రహం. ఆశ ఉంటది కాకపోతే నిగ్రహ శక్తిని కలిగిన వాడిగా ఉండాలి. వాస్తవానికి ఇక అక్కడ ఆశ నిగ్రహం అంటే 2 పాదాలు పెట్టున్నాయి, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ ఉంటది అంటే ఇక్కడ మాత్రం ఏముంటది? మందిరం జరుగుతూ ఉంటది. ఆయనకి ఒకప్పుడు కళ్ళు దుకాణం అంటే చాలా ఇష్టం అంట, సారా దుకాణం అంటే చాలా ఇష్టం అన్నమాట. అటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన సంఘ పెద్దగా ఉంటున్నాడు. కానీ దేవుడు ఒకసారి దేవుని బిడ్డలను పరిశీలించడానికి సంఘాన్ని పక్కన పెట్టి కళ్ళు దుకాణం పక్కన పెడతాడనమాట కదండి, సారాయి దుకాణం పక్కన పెడతాడనమాట. ఇప్పుడు ఆయన ఆశా నిగ్రహం కలిగి ఉన్నవాడా లేదా టెస్ట్ చేస్తాడు దేవుడు. వెంటనే ఇక్కడ హల్లెలూయా స్తోత్రం అయినా అని ఘనవ్యక్తి స్తోత్రాలు పని చేస్తుంటే అని ఒక స్మెల్ వచ్చింది అనుకోండి, ఏమైపోయింది? నిగ్రహ శక్తి కోల్పోతాం. ఈ రోజుల్లో చాలా మందికి భక్తి తగ్గిపోవడం గల కారణం ఏంటంటే అదే. ఉంటున్నాం ఇక్కడ, కానీ ఏంటంటే మనసు అంతా ఎక్కడ ఉంటుంది? కోడి మాంసంలో అలా ఏమండి, మసాలా కూర వేస్తే కోడి మాంసం స్మెల్ రాదండి, మసాలా వేస్తేనే స్మెల్ వస్తుంది బయటికి. దేవునికి స్తోత్రం. అలా మసాలా వేసి నేను ఏం చేస్తా తెలుసా? మసాలా కలిగినటువంటి సాతానుడు జస్ట్ ఒకసారి నేను అలా పక్కకి తీసుకెళ్తాను అనమాట. అప్పటి వరకు నీలో ఉన్నటువంటి నింద యాకిపర తీవ్రతం ఏమండి, స్వస్థ బుద్ధి, ఆధిపత్యం ఇచ్చేటువంటి విషయంలో గాని, విశ్వాసం విషయంలో గాని, మంచితనం విషయంలో గాని, ఆశానిగ్రహం విషయంలో గాని, అన్ని విషయంలో నుంచి ఒక్కసారిగా మనం ఏం చేస్తున్నాం? అలా వైదొలిగిపోతాం. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే మొత్తం అదో పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు. కనుక నేను అంటున్నటువంటి విషయం జ్ఞాపకం చేసుకునంటే ఆశ ఉన్న నిగ్రహం కలిగి ఉండాలి. ఆశ నిగ్రహం అని 2 పేర్లు ఉన్నాయి కదా. ఆశ అంటే దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకుని ఉండాలి, నిగ్రహం అంటే ఆయన మీద మాత్రమే నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. ఇక మీద దేన్ని కూడా మర్చిపోవాలంటే. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఉప్పు తింటున్నానండి, తిను. కారం తింటున్నానండి, తిను. ఉల్లిపాయ కూడా తింటున్నాను, తిను. మాకేంటి బాగా వినాలి. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలు గమనించండి, మీరు ఎన్ని తిన్నా ఏం చేసినప్పటికీ కూడా దేవుడు ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఉప్పు తింటే వచ్చేది కాదు, కారం తింటే వచ్చేది కాదు కదండి, ఏదో కలుపుకొని తింటే వచ్చేది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఏది తిన్నా ఏది తినకపోయినా ప్రియదేవుని బిడ్డలారా, ఆశ నిగ్రహం. ఆశ దేవుని మీద ఉండాలి, నిగ్రహం కూడా దేవుని మీద ఉండాలి. ఆ 2 ఆశ నిగ్రహం దేవుని మీద ఉంటే ఆటోమేటిక్ గా కాదు ప్రియదేవుని, ఈ చుట్టుపక్కల 100 ప్యాకెట్లు ఇట్టాను పక్కనకి వెళ్ళాం, 100 సిగరెట్లు ఇట్టినా పక్కనకి వెళ్ళాం కదండి. మరలా ఎన్ని వందల రకాలైనటువంటి ఆశలు ఏమిటి సాతాను నీ పట్ల రూపొందించిన, ఎంత మందిని ఇక్కడ పంపించినప్పటికీ కూడా నీ కళ్ళు ఏమాత్రం కూడా డైవర్ట్ అవ్వవు. నీ కళ్ళంతా కూడా దేని మీద ఉంటాయి తెలుసా? దేవుని మీద మాత్రమే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆశ నిగ్రహం 2 విషయాలు. ఆశ దేవుని మీద ఉండాలి, నిగ్రహం దేవుని మీద ఉండాలి. ఆశ భూలోకంలో ఉండకూడదు, నిగ్రహం దాని మీదకి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని ఇకపోతే చివరిగా అంటున్నటువంటి మాట తెలుసా? 9వ వచనం చదువుతారు ఒకసారి.
తన హితబోధ విషయమై జనులను ఏం చేస్తాడో తెలుసా? హెచ్చరించాలంట. మంచి బోధ కదండి. బోధ విషయమై హెచ్చరించాలంట. అమ్మ పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు కదా, మీరు ఇలా ఉండాలమ్మా అని. ఏం చేయాలి తెలుసా? తగిన కాలంలో ఏం చేయాలంట? హెచ్చరించాలి. సంఘ పెద్దలు హెచ్చరించాలి. ఈ సాధించాలలో మిమ్మల్ని ఏమైనా అన్నారనుకోండి, మీరేం పట్టించుకోకూడదు. పట్టించుకోవడం అంటే ఆ పరమ తండ్రి చెప్తే మీరు ఎలాగైతే వింటారో అలాగే ఆ పరమ తండ్రి వారికి అప్పగించాడు కనుక సంఘ బాధ్యత వారు క్రమంగా జరిపిస్తున్నారు కనుక వారికి కూడా మనం లోబడ్డాం అనుకోండి, దేవుడు మన జీవితంలో మేలు చేస్తారన్నమాట. వారు లోబడతారు, మీరు లోబడతారు, మనం కూడా కలిపి దేవునికి లోబడతాం. దేవుడు చిత్తాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్లే వారంగా ఉంటామని నేను తెలియచేస్తున్నాను. కనుక హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకు, హితబోధ విషయమే. అమ్మ మంచి వాక్యం వినడానికి వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని చెప్పాలి. ఏం చేస్తారు? హెచ్చరిస్తారు. అమ్మ రండి మందిరానికి. ఎందుకు మానేస్తున్నారు? ఈ ఆదివారం ఎందుకు మానేస్తున్నారు? చుట్టాలు వచ్చారా, ఇది వచ్చారా, ఏదైనానమ్మా మీరు అలా చేయకూడదు, రావాలి, దేవుని మందిరానికి రావాలి అని చిన్నగా గాని పెద్దగా గాని ఏ విధంగానైతే వారు మాట్లాడినప్పుడు వారి మాటలు ఏం చేయాలి తెలుసా? చాలా జాగ్రత్తగా హెచ్చరికతో కూడినటువంటి మాటలు. దేవుడే వారి నుంచి హెచ్చరిక చేస్తుందేమో అనుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఎదురాడు వారి మాట ఖండించుటకును. చూడండి, ఎదురాడు వారి మాట ఖండించు. ఒకవేళ సంఘంలో ఎవరైనా ఎదురు చెప్పారనుకోండి, వారిని ఖండించడానికి కూడా వారికి అధికారం ఉందంట కదండి. కండమినేషన్ బాగా విన్నారు. ఏం చేయాలి? ఖండించడానికి కూడా వారికి శక్తి కలిగిన వాడై ఉండునట్లు. చూడండి, మూడోది ఏంటో తెలుసా? ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకున్న వాడై ఉండాలి. మొట్టమొదటిగా హెచ్చరించుటకును ఖండించుటకును నమ్మదగినటువంటి బోధను గట్టిగా పట్టుకోవడానికి. ఈ 3 లక్షణాలు మనలో ఉన్నాయా? 3 లక్షణాలు మనలో ఉన్నాయా? సంఘ పెద్దలకు ఉండవలసినవి ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఏంటంట చెప్పండి? అక్కడ ఉన్నది హెచ్చరించడానికి, ఏమండి, ఖండించడానికి, నమ్మదగినటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవడానికి. ఏంటి నమ్మదగింది? దేవుని మాట గట్టిగా పట్టుకోవడానికి, దేవుని మాటను ఖండించి చెప్పడానికి, దేవుని మాటను ప్రియదేవుని బిడ్డలారా హెచ్చించి మాట్లాడటానికి. ఆరు నోటి నుంచి ఏదైనా వచ్చిందే ఇక ఇవే వస్తాయి, ఇంకా మించి రావు ప్రియదేవుని బిడ్డలారా. అటువంటి మాటలు వచ్చినప్పుడు మీరు అంగీకరించండి, దాన్ని స్వీకరించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు ప్రియదేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. సంఘాన్ని ఏలుబడి చేసేటువంటి సంఘ పెద్దలు వారు పురుషులైనా స్త్రీలైనా, నేను అంటున్నాను ప్రియదేవుని బిడ్డలారా, ఒకరో ఇద్దరు ఉంటారనుకోండి కదండి. నేను అంటున్నాను వారికి కలిగినటువంటి మాదిరిగా మొత్తం అందరూ సంఘ పెద్దలుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘ పెద్దలుగా ఉండడం అంటే హెచ్చరించే విషయంలో, ముద్దు చెప్పే విషయంలో, బాగు చేసే విషయంలో, అన్ని విషయాల్లో, అంతేగాని పెత్తనాలు చలాయించే విషయంలో అని చెప్పడం లేదు నేను. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను ఎక్కడైనా పెత్తనం చలాయించండి, కానీ దేవుని సన్నిధిలో పెత్తనం చలాయించొద్దు. సంఘము సేవకునికి కాదు, సంఘము దేవునిది. మనం ఎంతగానైతే లోబడతామో అంత అధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు, అంత అధికమైనటువంటి మేలును దేవుడు మన జీవితంలో చేస్తాడనమాట. అంతేగాని సంఘం మీదకు, సేవకుల మీదకు, ఏమంటే సంఘ సభ్యుల మీదకు మనం లేచామనుకోండి, ఎలా అయిపోతుందో తెలుసా? ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో కోరాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, సంఘం మీదకి వస్తే ఎలా వస్తుందో, భయంకరమైన పరిస్థితి ఎలా వస్తుందో చెప్తాను చూడండి. కోరాహు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ కోరాహు ఎలాంటి వాడు తెలుసండి కదండి? సంఘంలో ఒక పెద్దగా ఉన్నాడు. సంఘంలో ఒక పెద్దగా ఉన్నటువంటి కోరాహు కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి సేవకులతో కలిసే ఉన్నాడు, అన్ని పంచుకున్నాడు. ఒక రోజున ఆయనలో ఏమొచ్చింది తెలుసా? హలో, ఎయిడ్స్ వచ్చేసింది, కుళ్ళు వచ్చింది, కుశుద్ధం వచ్చింది కదండి. ఏమండి, సంఘంలో ఆయన అదే చేస్తున్నాడు, సంఘంలో పెద్దగా ఉండి నేను అదే చేస్తున్నాను, నాకంటే కొంచెం పెద్దోడు మోషే అనుకున్నాడు. ఈ చిన్న గ్యాప్ వచ్చిందనమాట. సంఘాన్ని 2గా చీల్చేశాడండి. ఒకే సంఘాన్ని 2గా చీల్చేశాడు. చీల్చేసేటువంటి ఆయన ఒక రోజున చేసిన పని ఏంటో తెలుసా? చీల్చేసి అందులో ఉన్న జనాల్ని ఇంచుమించు కొంతమందిని అలా తీసుకెళ్లిపోయాడు. ఇంకా కొంతమంది జనాల్ని మోషే గారేమో నడిపిస్తా ఉన్నారు. ఒకే సంఘాన్ని మోషే ఏమో సగం మంది, ఇంకొక అదే సంఘాన్ని సగం మందినేమో ఇంక తీసుకెళ్లిపోయాడు. అలా తీసుకెళ్ళడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదన్నమాట. సంఘంతో ఆడుకున్నారు వారు. సంఘంలో ఏదొద్దంటే అదే చేశారు. అయితే దాని ప్రతిఫలం పొందాలి కదా.
ఆ ప్రతిఫలానికి ఒక రోజున దేవుడు చేసేయడం తెలుసా, దేవుడికి చాలా కోపం వచ్చేసింది. ఒక రోజున ఉదయకాల సమయంలో దేవుడు చెప్పాడు, రాత్రి చెప్పాడు, కొరహు నువ్వు ఉదయకాల సమయంలో గ్రౌండ్కి వచ్చేసే అన్నాడు. నువ్వు ఎంతమంది అయితే సంఘం నుంచి తీసుకెళ్లిపోయావో వారందరూని నీవు నీ భార్య అందరూ కలిసి వచ్చేసేయండి అని చెప్పాడు. అలాగే నేను వస్తామని చెప్పాడు. మోషే కూడా పిలిచాడు, మోషే గారిని పిలిచి అన్నాడు, మోషే నీవు నీ కాల్బలం కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా వచ్చేయండి అని చెప్పాడు. వాస్తవానికి చూడండి, అంటే సంఘంలో వచ్చేటువంటి విభేదాలు చెప్తున్నారు. సంఘంలో ఈ రోజున డామినేషన్ అంతా ఎలా ఉండదో తెలుసండి. ఎవరైతే హై క్యాస్ట్ ఉండదో వాళ్ళకి ఉండదు. నేను క్యాస్ట్ల కోసం చెప్పట్లేదు, ఈ రోజున గమనించండి. క్యాస్ట్ ఇస్ నథింగ్ కదండి, క్రెడిట్ ఇస్ ద నథింగ్, కలర్ ఇస్ ద నథింగ్. బాగా విన్నారు. మనకి ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ మాత్రమే ఉండాలి, దేవుని ఆరాధించేటువంటి హృదయం మాత్రమే కలిగి ఉండాలి. అర్థమవుతుందండి. ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తారో ఆయన వారి పక్షాన ఉంటాడే తప్ప ఈ రోజున కలర్ కి లేకపోతే క్యాస్ట్ కి లేకపోతే దేనికో ఆయనకు అవసరం అయిపోయేటువంటి వాడు కాదు. ఆయన రాజ్యం ఆరాధ్యం కాదు, మన రాజ్యమే ఈ రాజ్యం. అందుకని ఇలా తయారైంది. ఆ రాజ్యం మన మీదకి రావాలంటే, ఆయన మహిమ మీదకి మనకి దిగి రావాలంటే, మనం కూడా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలంటే ఆయనకు దాసోహలంగా ఉండాలి. ఒక రోజున వారు అలా వెళ్ళిపోయారు, వీరు ఇలా వచ్చారు. ఉదయకాల సమయం అయిపోయింది, వారందరూ ఇలా వచ్చారు, వారందరూ ఇలా వచ్చారు. దేవుడు మాట్లాడుతున్నాడు, పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మధ్యాకాశంలో నుంచి మాట్లాడుతున్నాడు కదండి. మాట్లాడుతూ ఒకేసారి కదండి దేవుడు చర్చ చేస్తున్నాడు. ఎందుకు అలా చేస్తావు నా సంఘాన్ని అని దేవుడు అడిగినప్పుడు, కోరాను అడిగినప్పుడు కోరాకు సమాధానం చెప్పలేదు. అడగకపోతే వెంటనే దేవుడికి కోపం వచ్చింది. వినాలి, కోపం వచ్చింది. వెంటనే దేవుడు తన కళ్ళను ఎర్ర చేశాడనమాట. చేసిన వెంటనే భూమి 2 పాయలుగా విడిపోయింది. తన కోపాగ్నికి భూమి విడిపోయింది. అక్కడ ఉన్నటువంటి 240 నుంచి 280 మంది ఒక్కసారిగా భూకంపం వచ్చి భూమి అంతా కూడా వారందరినీ తిప్పి లోపలికి తీసుకెళ్లిపోయింది. వెంటనే ఎదురుగా చూస్తున్న వారందరూ చూస్తున్నారు, వెంటనే భూమి క్లోజ్ అయిపోయిందంట. దేవుని కోపాగ్ని ఎలా ఉంటుంది? వెంటనే దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కారణాలను బట్టి రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడాడు, ఉదయకాల సమయంలో పాలనకి రమ్మన్నాడు, వారికి వార్నింగ్ ఇచ్చాడు. ఇక వారికి ఛాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట. దేనికైనా దేవుడు ఛాన్స్ ఇస్తాడు, కానీ సంఘంలో ఉండేటువంటి పరిస్థితులు బాగోలేకపోతే మళ్ళీ ఛాన్స్ ఇవ్వడు ఆయన. నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నీ ప్రవర్తన నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నీ పరిస్థితిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిపత్యం ఉంది కదా, అవకాశం ఉంది కదా, పదవి ఉంది కదా, నీకున్నటువంటి ఏదో ఒక మంచి ఇది ఇచ్చాడు కదా అని చూసుకుంటూ గర్వించి అహంకారిగా అయిపోయి ప్రియమైన బిడ్డలారా, దానిని మీరు ఏదో విధంగా అవలంబించేటువంటి దానికంటే నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా నేను అంటున్నాను, దేవదూతలకు లేనటువంటి ఘనతను దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? సంఘానికి ఇచ్చాడు. నేను అంటున్నాను, ఎవరికైనా మీలో బాగలేకపోతే దేవుని వాక్యం చెప్పింది, మీ సంఘ పెద్దలు తీసుకెళ్లి ప్రార్థన చేయించండి అంది. పాస్టర్ గారికి విశ్వాసం లేదన్న దానికి అర్థం కాదు ప్రియమైన బిడ్డలారా. సంఘంలో ఉన్నటువంటి సేవకులకు తరువాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అనబడినటువంటి సంఘ పెద్దలు కూడా ప్రార్థించమనుకున్నారు. సంఘం చాలా మందికి బాగలేకపోతే మాకే ప్రార్థన చేయమని మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతున్నారు తప్ప నేను ఎప్పుడైనా పంపిద్దాం అనుకుంటాను. 2 సార్లు కద్దాన్ గారు పంపించాను. దేవునికి స్తోత్రం ప్రియులైన బిడ్డలారా. నేను అంటున్నాను, ఈసారి నుంచి బాగలేకపోతే పాస్టర్ గారు రారు. అకార్డింగ్ టు బైబిల్ చెప్తున్నట్టు మాట్లాడి తెలుసా అండి, పాస్టర్ గారు లాస్ట్ ఫైనల్లో వస్తారు, మీరు ప్రార్థన చేయండి అంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. అక్కడ ఉన్నటువంటి వారందరూ వెళ్ళి అక్కడ ఆత్మను కుమ్మరించాలి, ప్రార్థన చేయాలి. అంటే సంఘం అంతా వెళ్ళి ఆయన ప్రణమిల్లి స్తోత్రాలపన చేసి దేవుని నామాన్ని కనపరిచినప్పుడు సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతం చేస్తాడనమాట. ప్రస్తుత దినాల్లో సేవకుడే వెళ్తాడు, సేవకుడే పలకరిస్తాడు, సేవకుడిగా పళ్ళు కొనుకెళ్తాడు, సేవకుడిగా అన్ని చేస్తాడు, సేవకుడు అన్ని చేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంఘం ఏం చేస్తుంది? సంఘం ఏం చేస్తుందో తెలుసా? పేరుకు మాత్రం సంఘ పెద్దలు, పేరుకు మాత్రం సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించాను, మాకు తప్ప ఇంకెవరికి పట్టలేదా? ఆయనకి తప్ప ఇంకెవరికి పట్టలేదా? ఈ రోజు నేను అంటున్నటువంటి మాటను తెలుసా? కోరాహు చేసినటువంటి అతి చిన్నదే సంఘాన్ని చీల్చేసాడంటండి, పక్కకి తీసుకెళ్లిపోయాడంట. దేవుడు కోపం వచ్చిందంట. కలిసి ఉంటేనే కలదు సుఖం అని దేవుడు చెప్పాడు. అయితే వీళ్ళు విడదీసిన కారణాన్ని బట్టి దేవుడే మాట్లాడాడు, భూమిని 2 నెలలుగా చీల్చాడు. మొత్తం భూమి విడిపోయిందంట. ఆయన కోపాగ్నికి భూమి పటాపంచలు అయిపోయింది. ఎక్కడైతే ఇడిపోయిందో అందులో అందరూ పడిపోయారు, ఆటోమేటిక్ వెళ్ళిపోయిన 2 minutes మళ్ళీ క్లోజ్ అయిపోయిందండి అంతే. ఇక మళ్ళీ తవ్వి శవం తీసుకెళ్లి అక్కడ దహన సంస్కారం చేసి పువ్వులేసి కాయలెట్టి పండ్లెట్టి నీకేమో అక్కడ అగరబత్తులెట్టి నీకు అక్కడ కొవ్వొత్తులెట్టి సీన్ ఏమి ఉండదు ఇక్కడ. బాగా విన్నారు కదండి. ద ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో అలా చేస్తాడు దేవుడు.
నేను అంటున్నాను, ఆయన కోపాగ్ని, ఆయన అంటండి చూడండి, ఆయన యొక్క శాంతి, ఆయన ప్రేమ ఏమిటి యుగయుగాలు ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అది కోరుకోలే తప్ప ఆయన శాపం కోరుకోకూడదు కదండి. మొత్తం ఆయన నోట్లో పడినా, ఆయన కంటిలో పడినా, ఆయనలో పడినప్పటికీ కూడా ఇక మనం శాశ్వతం ఉన్నాం తప్ప మనం జీవితంలో ఏముండదు. దయచేసి గమనించాలి. ఈ రోజు వరకు నువ్వు ఇలా ఉన్నావంటే, ఈ రోజు వరకు నిన్ను, నీ భార్య, నిన్ను, నీ కుటుంబం, నిన్ను, నీ జీవితాన్ని దేవుడు ఎలా చేసి పెట్టాడంటే కారణం తెలుసు, ఆయన కృప. ఆయన కృప. ఆయన కృపల గురించి పాడండి, ఆయన కీర్తిని గురించి వివరించండి. అందుకని భక్తుడు అంటున్నటువంటి మాట తెలుసా, నీ కృపల గురించి నేను పాడతాను ప్రభా, నీ కీర్తిని గురించి నేను వివరిస్తాను ప్రభా, నీవు తప్ప నాకు దిక్కులేదు, నీ మందిరమే నాకు శరణం, నీ ఆలయంలో నేను ఉంటాను ప్రభా అని భక్తుడు పాటలు పాడుతూ దేవుని నామమును మహింపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి రీతి అనేటువంటి ఆశీర్వాదాలు మనకు కలిగి ఉండాలి తప్ప దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం చేయలేనటువంటి వారంగా ఉండకూడదని ప్రభువు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, విలువ లేని వారు ఉన్నాయా ఎంతవరకు మా యొక్క మానవుని జీవితంలో ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, దేనికి వస్తున్నామో, ఏ పరిచయం చేస్తున్నామో, మాకు అప్పగించింది ఏంటో మాకు తెలియలేదు నాయన. ఈ రోజు నుంచి మాలో చక్కటైనటువంటి నాయన ప్రభువా, అయ్యా నిందలు లేకుండా మీరే సహాయం చేయండి. ఏక పత్నీవ్రతుడిగా ఉండే కృపను దయచేయండి అయ్యా. విశ్వాసులైనటువంటి మా పిల్లలను ప్రేమించే మనసులు మా అందరికీ కలిగి చేయండి నాయన. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మీ కృపను అనుగ్రహించండి. మంచిగా ప్రేమించే విషయంలో మనసును అనుగ్రహించండి. స్వబుద్ధి నైనా లేకుండా మీరే సహాయం చేయండి. నీతిమంతులుగా తీర్చండి నైనా, పవిత్రులుగా ఉంచండి. ఆశా నిగ్రహం కలిగినటువంటి వారంగా ఉంచండి నైనా. హెచ్చరించుటలోను, ఖండించుటలోను అయ్యా, నమ్మదగిన బాధను గట్టిగా పట్టుకునే విషయంలో మీ కృపను అనుగ్రహించి నైనా, అటు స్త్రీలకు ఇటు పురుషులకు ఈ రోజున వీరికి మాత్రమే కాదు, ఇంకా వీరి వెనుకాతలు ఉన్నటువంటి సంఘం కూడా రాబోతున్న దినాల్లో వారు కూడా నీ సంఘాన్ని నడిపించే గొప్ప భాగ్యం అందరికీ దయచేయమని, మహిమయు ఘనతయు ప్రభావాలన్నీ కూడా మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వినపాలు సమర్పిస్తూ మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మేము జీరోలం ప్రభువా, మీరు మా పక్షాన ఉండండి, మీరు నిలవబెట్టండి. మీరు మా పక్షాన ఉంటే విలువ వస్తుంది ప్రభువా, మీరు మా పక్షాన ఉంటే మాకు జయం వస్తుంది. మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని యేసయ్య నామంలో స్తోత్రించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.